ఓం శివాయ విష్ణురూపాయ. క్షీణించిన ఈ కలియుగంలో ఆ గోవిందుడు అన్ని వేళలా భక్తులకి దగ్గరగా ఉంటాడు. విష్ణువు యొక్క మరొక అవతారమైన వెంకటేశ్వరుడు త్రిమూర్తులలో ఒకరు. జీవనోపాధి శక్తిని సూచిస్తారు ఆయన. వెంకటేశ్వర స్వామిని కలియుగ వరదగా కూడా భావిస్తారు. అన్ని వేళలా భక్తులకి దగ్గరగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మరియు భక్తుల్ని ఆశీర్వదించడానికి, రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. శ్రీనివాసుణ్ణి పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కిస్తారు. అప్పుల బాధల నుంచి, అనుకోని అవంతరాల నుంచి తొలగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనమాయాయ నమః. ఓం అమృతాసాయ నమః. ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయవ్వన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధారాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిదామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం విరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శరంగపానయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధరకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగహృత పద్మమందిరాయ నమః. ఓం ఆర్తలోక భయప్రదాయ నమః. ఓం ఆకాశరాజ వరదాయ నమః.
ఓం యోగిహృత పద్మమందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాప విఘ్నాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం సిన్సుమారాయ నమః. ఓం జటామకుట శోభితాయ నమః. ఓం శంఖమధ్యుల్లోస మంజు కింకిణ్యాడ్య కరండకాయ నమః. ఓం నీలమేఘ శ్యామ తనవే నమః. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్తాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశార్హాయాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం సౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యశ్రవణ తారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగాయ సక్తమానసాయ నమః. ఓం అశ్వరూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సమూచ్చకాయ నమః. ఓం ఘనసార లస్మన్నిధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః. ఓం సచితానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్తే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దుర్దండ విక్రమాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరమేశ్వరి బ్రాహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణః. భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల స్వామివారు అనుగ్రహించి భక్తుల యొక్క ముఖ్యమైన కోరికలు అనగా ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం నెరవేరుస్తారని నమ్మకం. ఇది భక్తులకు రక్షణ కవచంలా పనిచేసి ప్రతికూల శక్తుల నుండి, ఆపదల నుండి కాపాడుతుంది. పఠించే విధానం ఏమనగా ఉదయం స్నానమాచరించి తూర్పు లేదా ఉత్తర దిక్కుకు తిరిగి స్వామివారి పటాన్ని ఉంచి నిత్యం 108 నామాలతో పూజించడం ఉత్తమం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శివాయ విష్ణు రూపాయ. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం, దైవ చింతన కోసం మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం శివాయ విష్ణు రూపాయ. క్షీణించిన ఈ